ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై 19 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూదానం టోల్ ప్లాజా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో సరైన పత్రాలు లేని 19 లక్షల రూపాయల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక తనిఖీలు చేపట్టామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తనిఖీలు చేస్తుండగా విజయవాడ జగ్గయ్యపేట నుండి తిరుపతి తీసుకువెళ్తున్న నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడ్డ నగదుకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేస్తామని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా టోల్ గేట్ వద్ద ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశామని అన్నారు. పట్టుబడ్డ నగదుకు సంబంధించిన అధికారులు అప్పగించి దర్యాప్తును వేగవంతం చేస్తామని తెలిపారు. గూడూరు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్ డివిజన్లోని ఎస్ఐతో కూడా చెక్ చేయడం జరిగింది. మేము వెహికల్ చెక్ చూస్తున్నాము. దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారి మా డిఐజీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా నడుపుతారనే ఉద్దేశంతో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎర్లీ అవర్స్ 4 o'clock ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs rupees క్యాష్ ఉన్నవి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గయ్యపేట విజయవాడ టు తిరుపతి వెళ్తున్నారని చెప్పారు. మనం డాక్యుమెంట్స్ చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారును మా వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు. సీజ్ చేసి దాన్ని తదుపరి చర్యలతో కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో